హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే మనం కొన్ని డేస్ బ్యాక్ వెళ్ళిపోయి అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి వస్తువులు యూజ్ చేసేవాళ్ళు, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు చూద్దాము. మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకైతే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని చూపించండి. వాళ్ళకి కొన్ని వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళో చెప్పండి ప్లీజ్. ఇదొక్కటే నా రిక్వెస్ట్ అనమాట. ఇక్కడైతే నాకు తెలీదు. నేను కూడా మీలాగనే చూడడానికి విజిట్ చేయడానికి వచ్చిందాన్నే. సో, ఇక్కడైతే ఇంకా ఫ్రెంచ్, జర్మనీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో ఆ పేపర్ ఉంటే అది తీసి చదివానంతే. అక్కడ పెట్టుంటారు. జస్ట్ అది చూసి కొన్ని తెలుసుకున్నాను. ఇంకా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినవన్నమాట ఇవన్నీ. ఇవి యూజ్ చేసేవాళ్ళు. చూడండి ఇక్కడ ఇది వీళ్ళకైతే ఖచ్చితంగా ఫైర్ ప్లేస్ అనేది ఉంటది. సో, ఎందుకంటే ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి ఫైర్ ప్లేస్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడైతే టెక్నాలజీ మారే కొద్దీ కొన్ని ఫైర్ ప్లేస్‌లు డిఫరెంట్ అయిపోయినాయి. ఇంకా హీటర్స్ వచ్చేసాయి. అప్పుడైతే ఫైర్ ప్లేస్‌లు కొంతమంది స్టిల్ కూడా యూజ్ చేస్తున్నారు చెప్పాలంటే. కొంతమంది అవి స్టిల్ ఫాలో అవుతున్నారు. ఇంకా వీళ్ళొచ్చేసి ఎక్కువ సిరామికే యూజ్ చేస్తారు. స్టిల్ ఇప్పుడు కూడా సిరామికే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇంకా మనము కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లోనే షాప్ అనమాట. అదంతా కిచెన్ సెటప్ జస్ట్ అట్లా పెట్టి చూపిచ్చారనమాట. చాలా అంటే చాలా బావుంది. కిచెన్ సెటప్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ ఇంకా ఈ మ్యూజియంకి తగ్గట్టే ఉంటది. షాపు ఎక్కడికెళ్ళినా కూడా ఆ మ్యూజియంకి సంబంధించిందే ఉంటది కదా! సో, అలాగే అనమాట. ఇక్కడంతా వచ్చేసి టోటల్ ఓల్డెన్ డేస్‌లో కాబట్టి, ఓల్డెన్ డేస్‌లో ఎలాంటి టాయ్స్ యూజ్ చేసేవాళ్ళు, ఎలాంటి క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు, అంతా హోమ్ మేడే కదండీ! అన్నీ హ్యాండ్స్‌తోనే. అప్పుడు మిషన్స్ అంత టెక్నాలజీ లేదు కాబట్టి, సో, అలాంటి టాయ్స్, అలాంటి క్లాత్స్, అలా సోప్స్, క్యాండిల్స్ అన్నీ అప్పట్లో యూజ్ చేసేవాళ్ళనమాట. అన్నీ హోమ్ మేడ్. సో, ఇప్పుడు కూడా కొంతమంది అవే యూజ్ చేస్తున్నారు. స్టిల్ హ్యాండ్‌మేడ్ అంటే చాలా పిచ్చి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో, అదనమాట. ఇదైతే ఇంకా కిచెన్ సెటప్ కదా! ఇదంతా షాప్ అనమాట. మేము వెళ్ళిన మంత్ వచ్చేసి ఇక్కడ అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ జరుగుతుంటాయి. కళల్ని వీళ్ళు ప్రోత్సహిస్తుంటారనమాట. ఇంకా ఎగ్జిబిషన్స్ లాగా అనమాట. అంటే ఇక్కడ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ఫ్ ఆర్ట్ అనేది ఉంటది. అంటే ప్యాషన్ అనమాట. అట్లా కొంతమంది పెయింట్స్ వేస్తారు కదా! వాళ్ళకి ఎగ్జిబిషన్ పెట్టి ఇట్లా అమ్ముతారనమాట. సేల్ చేస్తారు. ఇవొచ్చేసి ఆ పెయింట్స్ అనమాట. చూడండి ఎంత బావున్నాయో. ఇవన్నీ జస్ట్ ఎక్కడో ఊరికే జస్ట్ నార్మల్ గీసినవి కాదండి. మేముండే ఐలాండ్‌లో ప్లేసెస్ చూస్ చేసుకొని, ఆ ప్లేస్‌ని యథావిధిగా ఇక్కడ పిక్ రూపంలో అసలు చేసేసారు. చూస్తే అసలు కళ్ళకు కట్టినట్టు. ఇది ఫోటోనా, పెయింటా అసలు అర్థం కాదనమాట. అంత బావుంది చూడండి. ఇవన్నీ బీచెస్ అనమాట. ఇక్కడ బీచెస్ ఎక్కువ. నేచర్ ఎక్కువండి. నేచర్‌కి చాలా దగ్గరగుంటాయి ఈ ఐలాండ్స్ అనేటివి. చాలా బావుంటాయన్నమాట. అసలు చెప్పడానికి వీలు కాదు. కాకపోతే మనకి అలవాటు చాలా తక్కువ ఉంటది. ఎందుకంటే ఒక ఐలాండ్‌లో ఉంటే మనకి చాలా మిస్ అయిన ఫీలింగ్ ఉంటది. ఎక్కువ రోజులు ఉండలేము. అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు తప్ప ఎక్కువ ఉండలేరనమాట. ఓకే. మనం వ్లాగ్‌లోకొచ్చేద్దాము. ఇవన్నీ అయితే అన్నీ ఆర్ట్స్ కాబట్టి కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. సో, ఇంకా మనం ఆర్ట్స్‌లో అయితే ఇంకా అంత ఎక్కువ కాదు. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. మనం మ్యూజియంలోకైతే ఎంటర్ వెళ్ళిపోదాము. ఇక్కడ ప్లాస్టిక్ అయితే ఉండదు. కానీ ఈ ప్లాస్టిక్ బాక్స్ ఏంటంటే అప్పట్లో వాళ్ళ డ్రెస్ అనమాట. అంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి డ్రెస్సులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యేసుకొని ఫోటోస్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటది కదా! ఇదొచ్చేసి వాయిద్యాలు వాయించే వస్తారు కదా! అది మస్ట్ అనమాట. వాళ్ళ బ్యాండ్ వాళ్ళది అంట అది. ఆ ఫోటో అనేది అందరూ ఆ బ్యాండ్ ఒక గ్రూప్ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళ ఫోటో అంట. ఈమె వచ్చేసి జస్ట్ ఓల్డెన్ అంతా లోకల్ పీపుల్ అండి వీళ్ళు. అంటే సెలబ్రిటీలని కాదు. అట్లని అంటే ఓల్డ్ పీపుల్ అనమాట. అప్పట్లో కొన్ని ఫోటోస్ ఉంటాయి కదా! ఓల్డ్ ఫోటోస్ వాళ్ళని తీసినవి ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసి పెట్టారు. ఆమె అయితే ఇంకా ఈ హ్యాండ్ మేకింగ్ అనమాట. ఈ నిట్టింగ్ అనేటివి చేస్తా ఉందనమాట. బుట్టలు అల్లడము, బట్టలు ఇవన్నీ క్లోత్స్ అన్నీ కుట్టడము అట్లా అన్నీ చేస్తారు. ఇప్పటికి కూడా చేస్తున్నారు చెప్పాలంటే. అదొక్కటి చాలా గ్రేట్ థింగ్ అండి. ఇప్పటికి కూడా ఇది పోనీయకుండా
స్టిల్ అయితే చాలామంది స్కూల్స్‌లో కూడా వచ్చినప్పుడు టైం పాస్ కాక వాళ్ళు అల్లుతుంటే నేను చూసా. ఇదైతే ఇంకా స్కూల్ సెటప్ అనమాట. అప్పట్లో స్కూల్ ఎట్లా ఉండేదనేది చిన్న సెటప్ పెట్టి చూపిస్తున్నారు. ఇక్కడైతే బుక్ ఉంది. బుక్‌ని కూడా చూడండి, అప్పట్లో బుక్స్‌ని కూడా ఫ్రేమ్ చేసి పెట్టారు గ్లాస్‌లో. ఇదొచ్చేసి ఇంకా విక్టోరియా రాణి అనమాట ఈమె. వీళ్ళ ఫ్యామిలీ అనమాట. ప్రిన్స్, ప్రిన్సెస్, ఇంకా యోర్క్, ఇంకా వేల్స్. అప్పట్లో ఇవేనమాట ప్లేసెస్. వాళ్ళ తరాలకు సంబంధించిన వాళ్ళు ఎడ్వర్డ్స్. ఇంకా ఈ ఈ చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ ఎడ్వర్డ్ నుంచి ఇంకా మన క్వీన్ వచ్చారనమాట నెక్స్ట్. ఇప్పుడొచ్చేసి క్వీన్ కూడా లేరు. ఇంకా వీళ్ళంతా ఇంకా లాస్ట్ విక్టోరియా తర్వాత ఎడ్వర్డ్ వల్ల మనమరాలని చెప్పుకోవచ్చు. క్వీన్ ఎలిజబెత్ రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయినారు. ఇంకా ఇదొచ్చేసి స్కూల్ సెటప్. ఇంకా మనం హిస్టరీలోకి వెళ్ళొద్దండి. మంచిగా ఉంది కదా సెటప్ అసలు. అప్పట్లో బెంచ్లు ఇట్లా పలకలు, బలపాలు, మనకైతే పలకలు బలపాలు తెలుసులేండి చాలా వరకు. కానీ వీళ్ళు కూడా అవే యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా బెల్ కూడా ఉంది. బెల్లులు కూడా అంటే ఇప్పుడైతే స్కూల్ టైం అయిపోతే అంతేనమాట. ఇంకా బెల్ అయితే ఇక్కడ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇంకా తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఎలా టైము యూటిలైజ్ చేసేవాళ్ళు, ఇక్కడ అన్ని టాయ్స్ అనమాట. వాళ్ళు ఎటువంటి టాయ్స్ ఆడేవాళ్ళు చూడండి. చిన్నవి బండి పెట్టి దాంట్లో అంటే మనమైతే వడ్ల మూటలు అని చెప్పొచ్చు, వాళ్ళు ఏమి మూటలు పెట్టుకొని ఉన్నారు. అట్లా జస్ట్ ఒక ఇదనమాట. ఇంకా మ్యూజిక్కి సంబంధించి పిల్లలైతే స్టిల్ ఇట్లాంటి ప్రామ్స్ అయితే ప్లాస్టిక్వి ఇప్పుడైతే వచ్చున్నాయి. పార్క్స్లో కానీ ఎయిర్పోర్ట్స్లో కానీ మనం వెళ్తే అక్కడ పిల్లలు ఇవి ప్రామ్స్ అంటే పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకెళ్తారు కదా ప్రామ్స్లో, అట్లా పిల్లలు మళ్ళీ అంటే బొమ్మల్ని పెట్టుకొని అట్లా చైర్స్ని పుష్ చేసుకుంటే అదొక హ్యాబిట్ అనమాట స్కూల్స్ దగ్గర అట్లా. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ గన్సీ అని ఉంది, కానీ ఫ్రెంచ్ మామూలుగా యూస్ చేస్తారనమాట. ఇంకా వీళ్ళని పరిపాలించింది జర్మన్స్ కాబట్టి జర్మన్ కూడా మెయిన్ ప్రిఫర్ చేస్తారు. అండ్ ఫ్రెంచ్, జర్మన్, ఇంగ్లీష్ ఇంకా నార్మల్ ఇంకా ఈ 3 లాంగ్వేజెస్ అనమాట. లోకల్ లాంగ్వేజ్ ఇంకా ఉంటుంది గన్సీ అని అనేసి ఒక లాంగ్వేజ్ అనమాట. ఇది వచ్చేసి టాయ్స్ అండి మొత్తం. ఇంకా మనకి తెలిసినవి కదా ఈ టాయ్స్ అన్నీ, కొన్ని తెలుసు మనకి. కొన్ని వచ్చేసి ఇంకా వాటిని ప్లాస్టిక్ రూపంలో తీసుకొచ్చేసారు. ఇవన్నీ అయితే మిషన్స్ అనమాట, కుట్టు మిషన్లు, సూయింగ్ మిషన్స్ అనమాట. అన్నీ కొన్ని ఎక్కువైపోయి కొన్ని అక్కడ పెట్టేశారు. ఇక్కడ టాయ్స్ రూమ్లో కింద పెట్టేశారు. ఇదైతే బెడ్రూమ్ సెటప్ అండి. బెడ్రూమ్ సెటప్ చూడండి. ఇంకా మేకప్కి ఇంకా డెస్క్లు, పిల్లల్ని ఇట్లా పడుకోబెట్టేవాళ్ళు అనమాట మంచం దగ్గర. ఇంకా బెడ్ చూడండి, బెడ్కి క్లోజ్ చేసుకునేదానికి కర్టన్, అంటే చలి కదా. ఇంకా వీళ్ళు బాత్రూమ్ కానీ షింక్ కానీ మొత్తం బెడ్రూమ్లోనే అంట సెటప్. ఇంకా పువ్వు కానీ అట్లా అప్పుడు బాత్రూమ్స్ ఉండేవి కాదు కదా, అవి వచ్చేసి కింద ఒక పాట్ పెట్టుకొని దాన్నే యూజ్ చేసేవాళ్ళంట నైట్ టైమ్స్. అట్లా బయట వెళ్ళేవాళ్ళు కాదంట. అది వచ్చేసి నాకు స్కూల్ తరపున వచ్చినప్పుడు నాకు మ్యామ్ చెప్పింది, అట్లా తెలిసిందనమాట. నాకైతే అంత ఓన్గా తెలీదు. ఇంకా చూడండి, ఇది వచ్చేసి సింగర్ మిషన్ అనమాట. మా అమ్మ నా చిన్నప్పటి నుంచి యూజ్ చేసేది ఉషా మిషన్, నాకు అదే తెలుసు. సింగర్ కూడా మంచి పాపులరే, కానీ ఇక్కడ వచ్చేసి అన్ని వర్షన్స్ ఉంది. స్టార్టింగ్ వర్షన్ నుంచి మొత్తం ఉంది. ఆ మిషన్కి కూడా చూడండి ఎంత బాగా సెటప్ చేశారో, డెస్క్లు కానీ ఆ బాక్సులు కానీ మొత్తం పెట్టుకోవడానికి. అవన్నీ ఇక్కడ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అన్నీ అని కాదు, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బెడ్ కూడా నీట్గా బాగా అరేంజ్ చేశారు. ఇది అప్పట్లో కొన్ని వాళ్ళు క్యాప్చర్ చేసినవి ఫొటోస్ అనమాట. ఇంకా దివాన్ లాగా ముందు పక్క పెట్టారు జస్ట్ సెటప్. ఇంకా ఈ రూమ్లో చూడండి ఎంత పెద్ద గ్లాసెస్ అమర్చి ఈ డ్రెస్సులకి పెట్టారంటే, అప్పట్లోనే ఇంత మంచి డిజైనర్ వేర్ డ్రెస్సెస్లు ఉన్నాయంటే అసలు నమ్ముతారా? ఎంత మంచి డిజైనర్ వేర్స్ ఉన్నాయో చూడండి, ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఇప్పట్లో మనము చూసి అసలు అది ఇది అని చెప్పి అనుకుంటున్నాము,
కానీ అప్పట్లోనే ఒకదాన్ని మించి ఒకటే తయారు చేసున్నారు. మనం ఇప్పుడు గర్ల్స్‌కి ఒకటి లేడీస్‌కి ఒక్కటే ఇప్పుడైతే ఒకదాన్ని మించి ఒకటి తయారు చేస్తున్నారు. అప్పుడు చూడండి జెంట్స్‌కి కూడా ఎట్లా తయారు చేసున్నారో. ఇవి తలకు కట్టుకునే స్కార్ఫ్‌లు కాదు వాటిల్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. అవి కూడా చూడండి ఎంత మంచిగా చేసున్నారో అసలు. ఎవరు యేసుకున్నారు, ఎప్పుడు తయారు చేశారు అనేసి మొత్తం డీటెయిల్‌గా ఉందనమాట. ఈ వ్లాగ్ అంతా కూడా మనము యాక్చువల్‌గా నీట్‌గా చూసి ప్రతి ఒక్కటి చదవాలి డీటెయిల్‌గా అంటే 1 ఫుల్ డే పడతదండి. నార్మల్‌గా చూడాలన్నా కూడా 3 అవర్స్ పడుతుంది. మనకి చూసేదానికి చిన్న మ్యూజియం లాగా అనిపించింది గానీ 3 అవర్స్ పడుతుంది. సో, ఈ మొత్తం వీడియోని మినిమమ్ 30 మినిట్స్ అయినా అంటే కొంత చూపించి కొంత తీసేయొచ్చు. కానీ అప్పట్లో ఇది నార్మల్ మ్యూజియం అయితే నేను అట్లానే చేసేదాన్ని. కానీ చాలా మనం తెలుసుకోవాల్సింది ఉంది. నేర్చుకోవాల్సింది అంటే నేర్చుకుంటున్నాము. టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సో, తెలుసుకోవాలి కదా! టెక్నాలజీ అప్పట్లో కూడా ఎట్లా ఉందని చూడండి. అప్పట్లోనే వర్క్స్ ఉన్నాయంటే నాకైతే నమ్మబుద్ధి కాలేదసలు. ఎంబ్రాయిడరీ వర్క్స్ ఎంత బాగా చూడండి పర్ల్ హారమ్స్. అప్పట్లో అసలు ఎట్లుండేవాళ్ళు చూడండి అసలు వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళ ఫ్యాషన్ అప్పటినుంచే అసలు ఉన్నారంటే నాకైతే భలే ఆశ్చర్యం. ఆ ఫోటోస్ అప్పట్లో కూడా ఇంత మంచిగా తీసేవాళ్ళా అసలు ఫోటో అని చాలా బాగా అనిపించిందనమాట. అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉన్న కూడా చూడండి ఎంత నీట్‌గా అనిపిస్తున్నారో. ఇది చూడండి చిన్న దాంట్లో పెట్టి దానికైతే చిన్న చిన్న గవ్వలు ఉంటాయి కదా! ఆ గవ్వలతో షెల్స్‌తో డ్రెస్ తయారు చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ కదా అసలు. చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఇదొచ్చేసి ఇక్కడ జస్ట్ ఇంకా మళ్ళీ జెంట్స్‌కి సంబంధించిన మళ్ళీ ఉన్నాయన్నమాట ఇంకా డ్రెసెస్‌లు ఆ రూమ్‌లోకి. ఏంటి అని చెప్పి జస్ట్ అట్లా అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను. ఇవొచ్చేసి ఇంక డాల్స్ మనకు తెలిసిందే కదా! మనకైతే ఈ డాల్స్ అంటే పిచ్చ భయము. నాకైతే పిచ్చ భయమేనండి. ఎందుకంటే ఈ బొమ్మలు చూసినప్పుడల్లా మన వాళ్ళ సినిమాల్లో అమ్మో బొమ్మల్ని చేసేసినారు ఈ బొమ్మలన్నిటిని. అందుకే నేనైతే ఈ బొమ్మల్ని అస్సలు కొనను. ఇంకా ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి ఇక్కడైతే మెన్స్‌వి. కానీ అవి డిజైనర్ పీస్‌లు. ఇవైతే మనము స్టిల్ యూజ్ చేస్తున్న డ్రెసెస్ అనమాట. అంటే ఒక్కొక్క డ్రెస్‌కి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కోడ్ ఉంది కదా! ఇది డాక్టర్స్‌కి ఇంకా షిప్పుల్లో వెళ్ళే వాళ్ళకి, నేవీ వాళ్ళకి అండ్ బ్యాండ్ వాళ్ళకి, సెక్యూరిటీకి అట్లా ఒక్కొక్క కోడ్ రాయల్ ఫ్యామిలీకి. ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే నాకు ఫుల్ కన్‌ఫ్యూజను. చాలామంది బ్యాండ్ వాళ్ళు ప్లస్ ఆర్మీ వాళ్ళు అన్ని ఫ్యామిలీస్ యూజ్ చేస్తారు. కానీ దానికి ఏదో కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటదనుకుంటా. నాకైతే తెలీదు అంత డీటెయిల్‌గా. అవన్నమాట ఆ డ్రెస్ కోడ్‌ని బట్టి అక్కడ పెట్టున్నారు. ఇంకా ఇదైతే రాయల్ ప్యాలెసే అని చెప్పొచ్చు దీన్నైతే అసల. చూడండి ఒక మినియేచర్ హౌసు. ఎంత బాగుందో చూడండి అసలు. ఎన్ని ఫ్లోర్స్ ఉందో, ఎంత బాగా అరేంజ్ చేసున్నారో. ఒక కిచెన్ ఎట్లుంటది, ఒక బెడ్‌రూమ్ ఎట్లుంటది, ఒక డైనింగ్ హాల్ ఎట్లుంటది, ప్రతి ఒక్కటి అనమాట. ప్రతి ఒక్కటి నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఎంత బాగా అసలు మినియేచర్ హౌస్ ఎంత బావుందంటే అసలు రియల్ హౌస్ అట్లా ఉంటదా అని అట్లా ఉందనమాట అప్పట్లోనే. ఇంకా మినియేచర్ టాయ్స్ అంటే నేను ఇప్పుడు చూసేటివి మినియేచర్ టాయ్స్ అనుకునేదాన్ని ఇది చూసే వరకు. ఈ మ్యూజియంకెళ్ళిన తర్వాత తెలిసింది మినియేచర్ టాయ్స్ అంటే ఇవి అసలు. మనం ఇప్పుడు యూజ్ చేసేటివి జస్ట్ కొంచెం కొంచెం వండుకునేదానికి అట్లా కొన్ని కొన్ని కొంచెం అట్లీస్ట్ యూజ్ చేసుకునేదానికి ఉంది. ఇవన్నమాట మినియేచర్ టాయ్స్ అంటే. చూడండి. ఈ చిన్నవైతే డ్రెస్సులున్నాయి. ఇంట్లో కిచెన్ మొత్తం సెటప్ మొత్తం అన్నీ ఉన్నాయండి. ఒకటుంది ఒకటి లేదని కాదు నేను చెప్పలేనింకా. దువ్వెనలు గానీ, డాక్టర్ కిట్‌కి సంబంధించింది గానీ, టూత్ బ్రష్‌లు, షూస్ అయితే చాలా రకాలున్నాయి. ఇంకా చిన్న చిన్న డాల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉందండి. ఇంకా అసలు చెప్పడానికి నాకు రావట్లేదు. చాలా చూడండి క్యూట్ బాస్కెట్స్ ఎంత బాగున్నాయో అసలు. అంటే ఇది మిర్రర్‌లో ఉండడం వల్ల లైట్ ఎఫెక్ట్ కొడుతుందనమాట. ఎంత ట్రై చేసినా కూడా చాలా వరకు రాలేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు యూజ్ చేసే ప్రతి ఒక్క థింగ్ ఇక్కడైతే
మ్యూజిక్కి సంబంధించినవి ఉంటాయి కదా, ప్రతి ఒక్క ఐటము. ఇంకా కిచెన్కి సంబంధించింది ఇంకా తెలిసిందే కదా, కిచెన్ వస్తువులన్నీ కప్పులు, సాసాలు అన్నీ ఉన్నాయి. మనం చూడండి, ఆ మ్యాగ్నిఫైర్ పెట్టి చూస్తే కానీ మనకు కనిపించినంత చిన్నగా ఉన్నాయి. అది బ్యూటిఫుల్ థింగ్ అనమాట. అవి మినియేచర్ అసలువి. ఇంక ఇదైతే కప్పు వచ్చినట్లుంది, నేను అంత ఐడెంటిఫై చేయలేదని. ఇది వచ్చేసి మనకి చేప వేటకి వెళ్తారు కదా, వాళ్ళకి సంబంధించింది అది అనమాట. వాళ్ళు అప్పట్లో ఎట్లా వెళ్ళేవాళ్ళు, దానికి ఆ చేపలు ఈ బుట్టలతో పట్టేవాళ్ళు, ఆ బుట్టలు కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు చూడండి. ఇది బోట్ అనమాట, చేపలు వేటలకు వెళ్తారు కదా బోట్లలో అది. ఇది వచ్చేసి ఇంకా 19th సెంచరీలో అంట. ఇదైతే రీసెంట్దే, ఇప్పుడు వచ్చింది ఇవే కదండి. వాళ్ళు చేపల వేటకి వెళ్ళడము, ఈ వండుకొని తినడానికి అట్లా. ఈ బుట్టలు చూడండి, ఇక్కడ ఉండే బుట్టలన్నీ ఇవన్నీ వాళ్ళు యూజ్ చేసేది దానికి. ఇది అవుట్ సైడ్ అనమాట, జస్ట్ మిడిల్లో కొంచెం బాగా ప్లేస్ బాగుందనమాట. దీనిలో కూడా ఇక్కడంతా ఉండి మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. నేను అనుకోకుండా వెళ్ళాను పార్క్కి, అసలు ఉందని కూడా తెలియదు అనమాట. ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకొని పోలేదు. ఈ ఫోన్ అందులో అస్సలు ఛార్జింగ్ రావట్లేదండి, ఐఫోను. ఇంకా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, ప్లస్ పిల్లలు అయితే ఇంక వెళ్ళిపోయినారనమాట. అంతవరకు పిల్లల్ని పెట్టుకొని చూపించాను. నేను పిల్లలకి చెప్తూ ఉన్నాను, ప్లస్ నేను చూసి ఎంజాయ్ చేస్తున్నా అండ్ వీడియో తీస్తున్నా, ఇన్ని రకాలుగా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇదైతే మొత్తం క్యారేజెస్ అనమాట. అప్పట్లో మనకి ఎద్దుల బండ్లు కదా, వీళ్ళకి గుర్రపు బండ్లు అనమాట. ఇవన్నీ రకరకాల అంటే డిజైన్స్, కొన్ని వచ్చేసి మనుషులు ఎక్కేదానికి, కొన్ని వస్తువులు సామాన్లు తీసుకెళ్ళేదానికి, అట్లా రకరకాల గుర్రపు బండ్లు అని చెప్పేసి వేయచ్చు వాటిని అయితే. ఇంకా వచ్చేసి చాలా పెద్దదండి. ఇంకా ఆ రోజు అంతవరకే ఉన్నిందనమాట. జస్ట్ ఇంకా అట్లా ఏమేమి ఉన్నాయి రూమ్స్ ఇంకా అని చెప్పి జస్ట్ అట్లా చూసేసి, సరే ఇంకొకసారి వద్దాము, రెగ్యులర్గా వచ్చే పార్కే కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాను అనమాట. నేను వచ్చిన తర్వాతనే మళ్ళీ మాకు స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది, పిల్లల్ని ఇట్లా మ్యూజియంకి తీసుకెళ్తున్నాము, పేరెంట్ హెల్పర్స్ కావాలి అని. ఇంకా పిల్లలకి హెల్ప్ అప్పుడప్పుడు ఏమంటే పోవాలి, సో అందుకని అప్పుడప్పుడు వెళ్తుంటాను. ఇంకా అందులో ఇట్లాంటి మ్యూజియంస్కి వెళ్తే మంచిగా మనకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకు కూడా కొన్ని తెలుస్తాయి కదా. ఈ ఇన్ఫర్మేషన్ అయినా అట్లీస్ట్ ఆ పిల్లలతో ఉండడం వల్లే నాకైతే తెలిసింది. రియల్గా అయితే ఇంత ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలియదు. ఇదంతా వచ్చేసి ఇంకా అప్పుడైతే పిల్లల్ని మొత్తం క్యాప్చర్ చేయకూడదు యాక్చువల్గా అయితే, ఎందుకంటే అలౌ ఉండదన్నమాట ఇవన్నీ పిల్లల్ని ఫొటోస్ తీసేదానికి. అంటే మనము పిల్లల్ని చూసుకోవడానికి వెళ్ళాం కానీ వీడియోలు తీసుకోవడానికి కాదు కదా, అందుకే అనమాట. ఇంకా అతను అయితే ఇక్కడ ఈ మెయింటెనెన్స్ చేసే వాటిల్లో స్టాఫ్ అనమాట. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అప్పట్లో బోర్లో నుంచి వాటర్ తీసుకొని దానిలో మోసుకొని వచ్చి బట్టలు ఉతికి, ఇది డ్రయ్యర్ అంట చూడండి, పిండకుండా బట్టలు ఆ మధ్యలో పెట్టేసి అది తిప్పితే డ్రై అయిపోయేసి, అంటే వాటర్ అంతా పిండేస్తుందంట. పిల్లలతోనే ఉతికి డ్రై చేపించి ఆరేపించారనమాట. ఇంకా పిల్లలతో వచ్చామని వీడియో అయితే తీయలేదు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను, వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఇది. ఇంకా మా ఫ్రెండ్స్కి చెప్పి చాలా బాగుందని చెప్పి వాళ్ళని తీసుకొచ్చాను. అప్పుడైతే ఇంకా మిగతా రూమ్స్ అయితే కవర్ చేశాను అనమాట. ఇదైతే అగ్రికల్చర్ రూము. ఇంకా మనం అంటే కింద అవన్నీ ఉన్నాయి కదా గుర్రపు బండ్లు, పైకి వస్తే ఇది వచ్చేసి అగ్రికల్చర్ అనమాట, మొత్తం అగ్రికల్చర్కి సంబంధించింది. అప్పట్లో అంటే ఇది చిన్న ఐలాండే, అంతగా ఎక్కువ ఏం చేసేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించినవి కొన్ని తయారు చేసుకొని ఇవన్నీ చేయడం అంటే చాలా గ్రేట్. ఇంకా మనకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, తెలియనివి కొన్ని ఉన్నాయి. ఈ బండలు అన్నీ ఏదో యూజ్ చేస్తారని అన్నీ నోట్ చేసి ఉన్నారు, కానీ అంత దూరం మేము చదవలేదన్నమాట. ఇంకా ఏంటంటే ఇట్లా అన్నీ చూసుకుంటూ ఇంకా కొన్ని చదివాము, కొన్ని చదవలేదన్నమాట. ప్రతి ఒక్క ఐటెంకి ఒక్కొక్క నోట్ ఇట్లా పెట్టున్నారనమాట. ఆ బండ్లన్నీ చూడండి, ఒక్కోదానికి ఒక్కో స్పెషాలిటీ. ఇవన్నీ సీడ్స్, లోపల సీడ్స్ వేస్తే ఇంకా జస్ట్ అంటే మనుషులు మనం చల్లన అవసరం లేదనమాట. ఇది కూడా సీడ్ మిషన్ అంటండి. వీటిలో సీడ్స్ వేస్తే ఇంకా గుర్రాలు లాక్కుంటూ పోతుంటే ఆ సీడ్స్ అనేటివి కింద క్రాప్స్లో వచ్చేసి పడిపోతాయి అన్నమాట.
అప్పటి నుంచే ఉంది ఈ టెక్నాలజీ. నాకైతే రీసెంట్‌గా యూట్యూబ్ వీడియోస్‌లో చూసి చూడండి అన్నిటికి ఇట్లా టెక్నాలజీ వచ్చింది అనుకున్నా. కానీ అప్పటి నుంచే ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు ఇంకా డెవలప్ చేశారనమాట టెక్నాలజీని. చాలా గ్రేట్ కదా అసలు. ఆహ్, ఇవన్నీ ఫొటోస్ అనమాట. అప్పుడు వాళ్ళు ఎలా సీడింగ్ చేసేవాళ్ళు, ఎలా ఫార్మింగ్ చేసేవాళ్ళు అనేసి. ఇవన్నీ చూడండి. దానిలో యూజ్ చేసినవి చాలా వరకు ఇవన్నీ ఇంకా పైన కొన్ని కట్టేసున్నారు. కింద కొన్ని పెట్టున్నారు. అంటే కొన్ని జాగ్రత్తగా అన్నీ అయితే సేవ్ చేసి నీట్‌గా అరేంజ్ చేసి ఒక మ్యూజియం లాగా క్రియేట్ చేసి అది ఫ్రీ విజిటింగ్ అనమాట. చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఈ మెయింటెనెన్స్ మొత్తము ఫ్రీగా పెట్టారంటే చూడండి అప్పట్లో. మనము ఎక్కువ ఎద్దులు యూజ్ చేసేవాళ్ళం. వీళ్ళైతే ఇప్పుడైతే ట్రాక్టర్స్ ఇవన్నీ వచ్చేసాయండి. ఎద్దులు కూడా లేదు. అప్పుడైతే ఇంకా గుర్రాలు అవి యూజ్ చేసేవాళ్ళు. చూడండి తాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా వీటిలో నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదండి. మేము ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచే వచ్చాము. కానీ అన్నీ తెలియలే కదా, మాకు ఇన్ని అవసరం లేదు కదా. కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు ఇంకా అట్లాంటివి కొన్ని కొన్ని తెలుసు అనమాట. ఇంకా అన్నీ అయితే తెలియవు. వీళ్ళైతే ఇంకా ఏదో కొన్ని డిఫరెంట్‌గా ఈ చూడండి ఈ పాట్స్ కూడా కూజాలు, జాడీలు ఇక్కడ అప్పట్లో ఉండేటివి. కానీ ఇప్పుడైతే నాకు ఎక్కడా కనిపించట్లేదు. నేనైతే వాటి కోసం ఫైండ్ చేస్తున్నా. ఇండియాకి వచ్చినప్పుడు తెచ్చుకుందామన్నా కూడా అవి బ్రేక్ అయిపోతాయి కదా అనేసి ఇంకా ఊరుకున్నా. నాకైతే చాలా ఇష్టం చిన్నవి తెచ్చుకోవాలని. చెక్ చేస్తున్నా ఎక్కడైనా దొరుకుతాయేమోనని. అట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయి. కొంతమంది ఏం చెప్తారంటే మన వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అన్నీ చేపించారు అంటారు. కానీ అంతగా ఐడియా లేదు. ఇంకా ఇది వచ్చేసి డైరీ ఫాము. డైరీ ఇవన్నీ ఉన్నాయి కొన్ని దీనిలో. ఇవి వచ్చేసి అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన మొత్తం లాందర్లు, ఇంకా అంటే అప్పట్లో ఎలక్ట్రిసిటీ లేదు కదా, వీళ్ళు యూజ్ చేసింది ఇవేనమాట. లాందర్ ఫస్ట్ నుంచి డిఫరెంట్ టైప్స్ వచ్చేది. ఇది వచ్చేసి మిల్క్ అనమాట. మిల్క్ ప్రొడక్షన్, ఇంకా పాలు క్యాన్లు కూడా ఇప్పుడు మనకి సిమిలర్ అట్లాంటివే ఉన్నాయి మనకి పాల క్యాన్లు ఇప్పుడు కూడా. ఇవన్నీ అయితే ఇంకా ఐరన్ బాక్సులు చూడండి. డిఫరెంట్ టైప్ ఐరన్ బాక్సులు. ఈ ఐరన్ బాక్సులు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఉండే ఐరన్ బాక్సుల కన్నా చాలా బాగా వర్క్ అవుతాయి. ఇవన్నీ మిల్క్ ప్రొడక్షన్కి యూజ్ చేసేటివి అనమాట. వాటిని కట్టేసేదానికి ఆవుల్ని అన్నీ రాడ్స్ ఉంటాయి కదా అవన్నీ అనమాట. ఇది బోరు, కింద షింక్, పైన అయితే ప్లేట్స్ అరేంజ్ చేసుకునేది వుడెన్ది. ఎంత బాగుందో, నాకు అది చాలా ఇష్టం అండి. చాలా బాగా అరేంజ్ చేసుకోవచ్చు దాంట్లో. ప్లేట్స్ అన్నీ చాలా ఎక్కువ సామాన్ పడుతుంది చిన్న స్పేస్లోనే. మా ఇంట్లో ఉందన్నమాట, మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక్కడైతే చీజ్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారంట. ఇవన్నీ మిల్క్ ప్రొడక్షను వాళ్ళు చూడండి అక్కడ ప్రిపేర్ చేస్తున్నట్టు పెట్టేశారనమాట. మా ఫ్రెండ్ వీడియోలో పెడితే శిల్పారామంలో అంతా మ్యాన్క్వీన్స్ని పెట్టి చాలా బాగుందండి అసలు. మనకి ఇంకా బాగా పెట్టున్నారు. అదైతే మీకు వీలైతే పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి. మన జనరేషన్ గురించి చూపించాలి. ఇంక ఇక్కడ పందిని పెట్టినట్టు అప్పట్లో వాళ్ళు బట్టల్ని ఇట్లా బాయిల్ చేసి ఈ ఇనుముది ఉంది కదా దానికి వేసి ఉతికేదంట. తర్వాత అది వాటర్లో ఆ గంట ఉంది కదా, గంటలాగా దాన్ని పెట్టి కొట్టి బాయిల్ వాటర్లో, తర్వాత ఈ బండకి ఈ ఇనుపు దానికి రుద్ది, ఇంకా ఆ డ్రయర్ ఉంది కదా అక్కడ ఆమె చేస్తుంది కదా అక్కడ పెట్టి దాంట్లో పిండేసేది, ఇంకా తర్వాత ఆరేసేది. ఇంత ప్రాసెస్ చేసేవాళ్ళంట. ఎక్కువ వైట్ క్లాత్సే యూస్ చేసేవాళ్ళు. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఒకటి ఉంది, అప్పట్లో ఉండే వాషింగ్ మిషను. వీళ్ళు ఎక్కువ పోర్క్, బీఫ్ కొంచెం ఎక్కువ బాగా తింటారనమాట. ఇవన్నీ అప్పట్లో వాళ్ళు యూస్ చేసిన టబ్సేనమాట అన్నీ. ఇదిగోండి ఆ బావి దగ్గర ఆ బావి అంటే బోర్ దగ్గర నీళ్లు తెచ్చుకునేదన్నమాట. చాలా బరువు ఉంది. పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లలకి అందరికీ పెట్టించి అవి ఫొటోస్ తీపిచ్చారనమాట. అందరు ట్రై చేశారు ఎంత బరువు ఉందని చెప్పి.
ఇవి ఇంతవరకే తీసుకొచ్చారు పిల్లల్ని. ఇంకా రిమైనింగ్ రూమ్స్‌లోకి అలౌ చేయలేదనమాట. అక్కడంతా వచ్చేసి కొన్ని షార్ప్ థింగ్స్ ఉన్నాయి. మళ్ళీ పిల్లలు హర్ట్ అవ్వకూడదు కదా! పిల్లల్ని ఎంత మనం కంట్రోల్ చేసినా కూడా అన్నీ ట్రై చేయాలంటారు. ఏదన్నా హర్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ కదా! అందుకని వాళ్ళకి చూపిచ్చే వరకు చూపిచ్చేసి, ఇంకా వాళ్ళని కాసేపు ఆడుకొనిచ్చి, వాళ్ళ చేత కాసేపు వాష్ చేపిచ్చి అన్నీ చెప్పేసి తర్వాత వాళ్ళు కరెక్ట్ టైం అండి. మార్నింగ్ 9కి అట్లా వచ్చాము. ఆఫ్టర్‌నూన్ లంచ్ టైము 12:30కి వచ్చేసి రిటర్న్ వెళ్ళిపోయినామన్నమాట స్కూల్‌కి. అట్లా టైం మేనేజ్‌మెంట్ చేసి, అట్లా పిల్లలకి బోర్ కొట్టకుండా అప్పటికి బాగా టైర్డ్ అయిపోయినారు పిల్లలు. మొత్తం ఇది తిరగాలన్నా కూడా చాలా స్పేస్ అనమాట. అట్లా అయిపోయిందనమాట. ఇవిగోండి ఇంకా అన్నీ ఇది కిచెన్ లానే అనిపిస్తుంది చూడడానికి కూడా. చూడండి ఎన్ని రకాల లాందర్లు, ఐరన్ బాక్సులు, అన్ని వర్షన్స్ ఉన్నాయన్నమాట అప్పట్లో వాటివి. ఇంక ఇదొచ్చేసి మొత్తము కన్స్ట్రక్షన్ ఏరియా అన్నట్టే. అంటే అప్పట్లో వాళ్ళు బిల్డింగ్లు ఎట్లా కట్టేవాళ్ళు అంటే, వాళ్ళు ఇవన్నీ ఇటుకరాళ్ళు తయారు చేయడము, ఆ డిజైన్స్ తయారు చేయడము, అవన్నీ టూల్స్ తయారు చేయడం, వాటికి సంబంధించినవి ఇంకా అన్నీ ఉంటాయి కదా. ఆ డోర్స్ కానీ అవన్నీ పెట్టడానికి, అవన్నీ ఆ టూల్స్ అన్నీ తయారు చేసే రూమ్ అనమాట ఇవన్నీ. చూడండి కొన్ని షార్ట్ థింగ్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ పిల్లల్ని అయితే తీసుకురాలేదు. ఇక్కడ వచ్చేసి అంటే అప్పటికి కొన్ని జాగ్రత్తగానే చేశారు కానీ, అయినా కూడా పిల్లల్ని కంట్రోల్ చేయలేం కదా! ఎక్కడైనా మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లమ్ అయితే చాలా జాగ్రత్తగా ఉంటారండి ఇక్కడ వాళ్ళు. అందుకే పిల్లల్ని తీసుకురాలేదనమాట. ఇదంతా ఇంకా అవన్నీ అనమాట. ఆ టూల్స్ ఎట్లా తయారు చేసేవాళ్ళు చూడండి. ఎవరు తయారు చేసేది ఆయన ఫోటో కూడా ఉంది. అవిగోండి రంపాలు అవన్నీ. నా భాషలో చెప్పాలంటే ఇదంతా కంసల్ రూము. మనకి వీటి గురించి ఇంకా అంతగా ఐడియా ఉండదు కదా. ఇంకా అవన్నీ ఇంకా వుడెన్ థింగ్స్ చూడండి, అన్నీ షార్ప్ చేసి వాటిని సానాలు బట్టి చేసి అవన్నీ ఫిక్స్ చేయడానికి ఎక్కువ వుడెనే కదా వీళ్ళు యూస్ చేసేది. అదన్నమాట. అవే ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా మ్యాక్సిమం వుడెన్ థింగ్సే ఉంటాయి. ఎక్కువ వుడ్డేనండి ఇక్కడ. కానీ స్టిల్ ఇక్కడ ఒక చెట్టు కొట్టేస్తే 10 చెట్లు నాటుతారు అన్న పాలసీలానే ఉంటుంది. అట్లానే అనిపిస్తుంది. ఎక్కడ కూడా గ్రీనరీకి అస్సలు కొంచెం కూడా లోటు అనేదే ఉండదు. అంత బాగుంటుంది. అది అట్లా యూస్ చేస్తారనమాట. ఇవైతే ఇదిగోండి ఇక్కడ చెప్పులు అవన్నీ కుట్టేటివి అవన్నీ లోపల పెట్టేస్తున్నారు. ఇంకా చాలా షార్ప్ థింగ్స్ ఉన్నాయి కదా. ఇదైతే క్లోజ్ చేశారు. ఎంట్రీ కూడా లేదు పెద్దవాళ్ళకు కూడా. అవన్నీ జస్ట్ షో లాగా పెట్టేశారు అంతే అన్నమాట. చూడండి ఎన్ని షార్ప్ థింగ్స్ ఉన్నాయో. ఇవన్నీ ఇంకా అప్పట్లో కలెక్ట్ చేసిన పిక్చర్స్ అన్నమాట, అప్పట్లో వాళ్ళవి. ఇవన్నీ రాక్స్ చూడండి, డిఫరెంట్ మెటల్స్ అంటే రాళ్ళు, డిఫరెంట్ రాళ్ళు అనమాట. ఎన్ని రకాల మెటల్స్ వీళ్ళు కనుక్కొని వీటిని చేయడము. ఇట్లా నేను ఒకసారి వచ్చా, స్కూల్ తరపున వచ్చాను, మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చా, నేను మా పిల్లల్ని కూడా అట్లానే బాగా తీసుకొచ్చి బాగా చూపించాను. నాకు అదొక తృప్తి అండి. నేను చూసేదే కదా పిల్లలకి చూపించాము, ఫ్రెండ్స్కి చెప్పాము, చూపించాము అనేసి. ఇంకా మీకు కూడా నేనైతే ఇది మెమొరీ లాగా నేను ఎక్కడికి వెళ్ళినా జస్ట్ క్యాప్చర్ చేసుకుంటా. అట్లానే ఇంకా మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి ఇంకా ఇదైతే చూపిస్తున్నా. ఇదంతా అయితే ఇది వచ్చేసి సైడర్ ఫామ్ అనమాట. చూడండి, సైడర్ ఫామ్ అంటే యాపిల్స్ ఇక్కడ ఎక్కువ యాపిల్స్ తీసి ఏమని చెప్తారు, బీర్లో అదొక టైప్ అండి. దాన్ని ఏమని చెప్తారో ఇంకా సైడర్ అనే అంటారు. దాన్ని ఏమంటారు అంటే ద్రాక్షని కుళ్ళబెడితే బీర్ వస్తుంది కదా, అట్లా యాపిల్స్ని కుళ్ళబెట్టి ఏదో ప్రాసెస్ చేస్తే అది సైడర్ అనమాట. ఆ డ్రింక్ తయారు చేసే బాన్ అంట. ఇక్కడ ఖచ్చితంగా అది తాగుతారండి. చూడండి ఆ ప్రాసెసింగ్ అంతా వుడెన్ది. మనకి నూనెలు తయారు చేసే గానుగు లాగానే ఉంది ఇది కూడా. ఆ సైడ్
వీళ్ళు చేసే హార్డ్ వర్క్ కూడా అట్లానే ఉంటుంది. ఇక్కడ చలి ఇదంతా తట్టుకోవాలంటే ఖచ్చితంగా డ్రింక్ చేస్తారండి. అది ఇక్కడ తప్పు కూడా కాదు అసలు. ఏలైతే మనం తాగని వాళ్ళనే వాళ్ళు తాగరా అనేసి వాళ్ళు మనల్ని హేళన చేసినట్లు ఉంటుందన్నమాట. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేస్తారు. అది తాగితేనే వాళ్ళు చలి తట్టుకోగలరు, వాళ్ళు వర్క్ చేయగలరు అనమాట. కెపాసిటీ ఎట్లా వస్తుందో ఇంకా వాళ్ళకే తెలియాలి. ఇంకా మనలాగానే అప్పట్లో ఐస్ బండి చూడండి, ఇది గుర్రపు బండి, ఇది వచ్చేసి ఫాము, ఇంకా అవన్నీ ఫామ్ చేస్తారు కదా, అవన్నీ వచ్చేసి తూకం వేసేటివి. ఇది వచ్చేసి బుచర్ షాపు, పోర్క్ బుచర్ షాపు, అదే మాంసంది. ఇక్కడైతే ఒక పెద్ద సైకిల్ కూడా పెట్టేసి ఉన్నారు. అంటే పెద్ద చక్రము, చిన్న చక్రము. అప్పట్లో సైకిల్ ఫస్ట్ స్టార్టింగ్లో సైకిల్ ఇట్లా ఉండేదన్నమాట. ఇంకా చిన్న చిన్న ఇది ఇట్లా ఉందన్నమాట. ఇదండి మొత్తానికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ పిల్లలకి ఖచ్చితంగా చూపించి కొన్ని నాకు తెలిసిందే కాక మీకు తెలిసినవి కూడా వాళ్ళకి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.